అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి ప్రభుకు వేలాది కోట్లాది స్తోత్రాలు. మీరందరూ పెడుతున్న ప్రార్థన రిక్వెస్ట్లకి మేము అందరం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి 2025 సంవత్సరంలో నూతన కార్యములు ప్రభు మనందరి జీవితాలు జరిగించుదురు గాక. ఆమేన్ ఆమేన్. ఈరోజు మనం ఎక్కడ చూస్తున్న వార్తలు ఎన్నో భయంకరమైన వార్తలు మనకు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ కొత్తగా హెచ్ఎంపివి వైరస్ అని రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం. మరలా లాక్డౌన్ చేస్తారా, మరలా ఎంతోమంది జీవితాలు సమాధులు పాలవుతాయా, లేకపోతే ఎంతోమంది ఆరోగ్యాలు దెబ్బతింటాయా, అసలు దేశాలు ఏమవుతున్నాయి, రాష్ట్రాలు ఏమవుతున్నాయి, చిన్న చితక కుటుంబాలు ఏమైపోతున్నాయని చాలామంది ఆలోచించడం ప్రారంభించారు. ఏది చూసినా మనల్ని అధైర్యపరుస్తున్న వార్తలు ఎక్కువ వినిపిస్తూ ఉన్నాయి. ధైర్యాన్ని మనం కోల్పోతూ ఉన్నాం. ఈరోజు ప్రపంచాన్ని మనం ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనకు ధైర్యం అవసరం. ప్రపంచంతో మనం పోరాడాలంటే ఖచ్చితంగా ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఈరోజు ఆ ధైర్యం ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఒక బలమైన ఆహారం తింటే వస్తుందా? లేదా మన ఇంట్లో ఫుల్గా మనం డబ్బులు పెట్టుకుంటే ఆ ధైర్యం వస్తుందంటే కాదయ్యా. ధనవంతులు కూడా భయపడుతున్నారు, ఆరోగ్యవంతులు కూడా భయపడుతున్నారు, ఉన్నతమైన ఆస్తిపాస్తులు కలిగిన వారు కూడా భయపడుతున్నారు. కానీ ఈరోజు ఒక క్రైస్తవుడిగా మనకి ధైర్యం ఉండాలంటే ఏం చేయాలి అని మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మనం 100% ఈ ఆపత్కాల సమయంలో ప్రభుని ఆశ్రయించే వారిగా ఉండాలి. కొన్నిసార్లు మన ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా మన ధైర్యాన్ని తీసేస్తున్న పరిస్థితి. కొంతమంది మనల్ని పలకరించిన వారు కూడా మనకుండే ఉన్న ధైర్యాన్ని కూడా చల్లారుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. ఇంకేమోనమ్మా నీ జీవితం ఎదగదేమో, ఇంకేమోనమ్మా నీ ఆరోగ్యం బాగుపడదేమో, ఇంకేమోనయ్యా నీ పిల్లలు సెటిల్ అవ్వరేమో, ఇంకేమోనయ్యా మీ వాళ్ళకి వివాహం జరగదేమో అని ఇలాంటి మాటలు మనకు వినిపిస్తున్నప్పుడు ఉన్న ధైర్యం కాస్త చల్లారిపోతున్న పరిస్థితి ఎంతోమంది జీవితంలో కనిపిస్తోంది. అందుకే చాలామంది అంటున్నారు కదా, ఇంకా అందరూ అంటున్న మాటలు బట్టి మా జీవితాల ఆశీర్వాదాలు చూడలేమేమో అని మీరు అనుకుంటున్నారేమో, కానీ కాదు. ధైర్యం తెచ్చుకోండి, ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అన్న విషయాన్ని మర్చిపోద్దు. మనం ధైర్యాన్ని కోల్పోతున్న ప్రతిసారి, మనం ఓడిపోతున్నాం అనిపిస్తున్నప్పుడు ప్రతిసారి ఖచ్చితంగా మనం ప్రభుని ఆశ్రయించగలగాలి. కీర్తనల భాగము 18వ అధ్యాయము 32వ మాట మనం చదవగలిగితే, నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమును నడిపించేవాడు ఆయనే. ఈరోజు మనకు బలం ఎవరు ధరింపజేస్తారంటే దేవుడే. కేవలము యేసు ప్రభుల వారు మాత్రమే మనకు ధైర్యాన్ని ధరింపచేయగలిగిన దేవుడు. ఉన్న మనుషులందరూ మన ధైర్యాన్ని తీసేస్తారు, ఉన్న మనుషులందరూ మనల్ని అపజయాలు పాలయ్యేలాగా చేస్తారు. కానీ దేవుడు ఆయన ధైర్యాన్ని ధరింపచేయడమే కాదు, యథార్థ మార్గంలో నిన్ను నడిపిస్తారు. ఈరోజు ఈ వాగ్దానం మనందరి కుటుంబంలో నెరవేర్చబడును గాక. అధైర్యపడొద్దు. ధైర్యం కోల్పోయిన ప్రతిసారి నువ్వు ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయగలిగితే ఆయన నీకు ధైర్యాన్ని ధరింపచేయగలిగిన దేవుడు. ఎంత ధైర్యాన్ని ఇస్తాడంటే ఒంటరిగా దావీదు పోయి గొల్యాతును జయించే అంత గొప్ప ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. సింహభూమిలో కూడా ఒంటరిగా ఆ సింహాల మధ్యన దేవుడున్నాడు అన్న ధైర్యాన్ని ప్రభు మీకు కలుగజేస్తాడు. అగ్నిగుండంలోకి పోయినా ఆ అగ్నిగుండంలో దేవుడు నన్ను కాపాడగలిగిన సమర్థుడు అన్న ధైర్యాన్ని మనకిస్తాడు. ఈరోజు ఆ ధైర్యం నీకు కావాలి. ప్రపంచ చరిత్ర ఎట్లా మారిపోతున్నా నువ్వు ధైర్యంగా నిలబడు, ఎందుకంటే ఆయన మనకి ధైర్యాన్ని ధరింపచేసే దేవుడు. కుటుంబ పరిస్థితి అతలాకుతలం అయిపోతుందా? అస్సలు వెనుతిరగొద్దు. దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేయండి, ఆయన ధైర్యం ఇచ్చే దేవుడు. ఆరోగ్యం క్షీణించిపోతుందా? ప్రభు సందుకు వచ్చి ప్రార్థన చేయండి, ఆయన ధైర్యం ధరింపజేసే దేవుడు. యథార్థ మార్గంలో ఆయన మనల్ని నడిపించుదురుగాక. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరగద్దు. దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.